సో నమస్తే, మనం ఇక్కడ ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీలో అయితే ఒక సమావేశం జరిగింది. సో మనకి తొలిసారి ఈ కల్లూరు మున్సిపాలిటీలో మాత్రం 14వ వార్డులో రేష్మా ఇంతియాజ్ వాళ్ళు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. యూత్ మంచి ఎంగేజ్లో వాళ్ళు మొదటిసారి టికెట్ ఆశించి ఇద్దరు ముగ్గురు వెంట పెట్టుకొని వాళ్ళైతే విజయం సాధించారు. సో వాళ్ళ కంగ్రాచులేషన్స్ రేష్మా గారు. సో ఇప్పుడు మీరు ఒక సమావేశం జరిగింది కదా, మీ వార్డులో మీరు ఏమేమి సమస్యలు చూశారు అండ్ ఆ సమస్యలు తీర్చడానికి మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారు? ఓటర్లకు మీరు గెలిచారు కదా మొదటిసారి, ఏం చెప్తారు? వార్డులో గెలిపించిన ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ సమస్యలన్నీ నా వరకు వస్తున్నాయి. నేను కూడా చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను. తొందరలోనే అవి పూర్తవుతాయని తెలియజేసినలో క్లియర్ అవుతాయని చెప్తున్నాను. నమస్తే అండి, నెల్లూరు ప్రజానికానికి నమస్తే. 14వ వార్డు నుంచి సయ్యద్ రేష్మా ఇంతియాజ్ మేము గెలిపిందని. మేము ఈ మార్చి నెలలో 99 రోజుల ప్రణాళిక ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో సగభాగం వరకు వీళ్ళు క్లియర్ చేశారు, సగభాగం ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. అట్టి విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి పేపర్ ద్వారా తీసుకెళ్ళాను. ఇంకో విషయం, కోర్టులో బెడద ఒక ఎక్కువ ఉంది, ఆ బెడద కూడా తీసుకెళ్ళాను. మూడోది ఏంటంటే శ్మశాన వాటిక మా యాదవుల సంఘం ఎక్కువ మా వార్డులో, యాదవుల సంఘంగాను శ్మశాన వాటిక పని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పాను. 4వ అంశం వచ్చేసి నీటి సమస్య అండి. నీటి సమస్య కొన్ని చోట్ల ప్రవాహం తక్కువగా వస్తుంది. ఆ ప్రవాహం గురించి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. 5వ సమస్య మాకు ఉన్నది ముస్లిం కమ్యూనిటీ ద్వారా మా మస్జిద్ దగ్గర షాదీఖానా వెనక భాగంలో షాదీఖానా ఉంది. ఆ షాదీఖానాకు గాను ప్రహరియాను సీసీ రోడ్డు గురించి మాట్లాడాలని, దాని దృష్టికి కూడా తీసుకెళ్లాలని సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళాము. ఇక సీసీ రోడ్లు, ఈ డ్రైనేజ్ సమస్య, ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా చొరవ చూపించాలని చైర్మన్ గారి దృష్టికి ప్రతి విషయాన్ని తీసుకెళ్తున్నాం. ఇంతవరకు తీసుకెళ్ళాం. ఓకే, ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉందా? మీరు ప్రభుత్వానికి కోఆపరేషన్తోనే వెళ్తున్నారా? సానుకూలంగా ఉంది, సానుకూలంగా మేము కూడా పనిచేస్తున్నాం, వాళ్ళు కూడా మాకు పనిచేస్తున్నాం. అభివృద్ధి ముఖ్యమంటారా? అభివృద్ధి ముఖ్యం మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్.